మనుషుల గురించి చూస్తే నిజంగా బకాసుని కదా ఒక ఒక ఇంటిలో నుంచి ఒక కొడుకునివ్వాలి, పెద్ద కొడుకునివ్వాలో చిన్న కొడుకునివ్వాలని కోరుకుంటుంటారే, సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది ఈరోజు హౌస్ మేట్స్ అందరికీ. ఎందుకంటే ఇంతకు ముందు అయితే చాలామంది ఉండ్రి ఎవరినొకరిని నూకేస్తాన్రి, ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఎలా ఉంది, ఎవరినొకరిని కంపల్సరీ ఇవ్వాలంటే ఎవరున్నారు, బాటం టూలో ఎవరున్నారు ఇప్పుడు? సుమన్ వచ్చేసి ఇంతవరకు వీరుడు సూర్యుడు జగదేక వీరుడు అనేసి ప్రతి ఒక్కరూ నమ్మారు. ఎందుకంటే బయట ఫాలోయింగ్ చూస్తే సుమనన్న తోపు, దమ్ముంటే ఆపు అన్నట్టు ఉండేవాళ్ళు. మీకు తెలుసా, నాగార్జున సార్ వచ్చి ప్రతి వారము వచ్చి ఆయన వచ్చి ఇచ్చే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ సుమనన్న అంటే మరో తనూజ మరో కళ్యాణ్ లాగా చూస్తుండ్రి. అంటే అన్న ఏమి చేయకపోయినా టాప్లో ఉన్నాడంటే ఏమైనా చేస్తే అన్న మడతేస్తే మాస్ మన్న దాన్ని అలా పాట పాడుతుండేవారు. గమనించారా? సుమనన్న జోలికి ఎవరు పోయే ధైర్యం చేయలేదు. ఎప్పుడైతే నిన్న జరిగిన సండే ఎపిసోడ్లో బాటం టూలోకి వచ్చాడో మొత్తం చూపు ఒకలాగా ఒకరి మీదగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సుమన్ను కూడా టార్గెట్ చేయొచ్చు అనేసి అందరికీ తెలుస్తుంది. అందరికన్నా బాగా అర్థమైంది ఎవరికైనా అంటే రీతుకి. ఎందుకు రీతుకు అర్థమైందంటే రీతుని తను ఎవరు ఇమాన్యుల్ టార్గెట్ చేస్తాడు. ఇమాన్యులే ఇద్దరిని టార్గెట్ చేస్తారు, వీళ్ళిద్దరిని జంట పక్షుల్ని. నిజంగానే రీతుని చేయడము అలాగే డిమాన్ పవన్ చేయడము. కాకపోతే రీతు మళ్ళీ ఇమాన్యుల్ చేసిందా, ఒకరికి రెండు ఇచ్చింటారు, ఖచ్చితంగా 2 ఆప్షన్లు ఇచ్చారు. ఎందుకంటే ఇమాన్యుల్కి ఇచ్చినప్పుడు తనకి ఇచ్చింటారుగా. ఒకటేమో సుమన్ చూపిస్తున్నారు, తర్వాత ఎవరికి ఇస్తారో మనకు తెలియదు, అది తర్వాత చూద్దాం దాని గురించి. కరెక్ట్, దాని గురించి కూడా తను కూడా ఇమాన్యుల్కి వేయలేదంటే మంచి బుద్ధి. ఎందుకంటే ఇమాన్యుల్కి వేసితే ఇమాన్యుల్ రావాలిగా, ఇమాన్యుల్ రాలేదని తెలుస్తుంది. అంటే ఏం ప్లాన్ చేసింది మన రీతు ప్లాన్ పక్కాగా చేస్తుంది. ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి చేస్తుంది ఆమె. ఎలాగంటే నేను చెప్పాను ఇందాక, మనిషిని ఎవరినో బలి ఇవ్వాలంటే ఎవరైతే కాలు చెయ్యి తక్కువ ఉండి ఒక సింహం వస్తే ఈజీగా దొరుకుతుందో ఏటకి, అలాగే ఏట చేసుకుంటాయన్నమాట మృగాలు కానీ ఏమైనా కానీ. మన రీతు కూడా అలాగే అటాక్ చేయడానికి ఎవరున్నారు దొరికితే మన సంజన గారు తప్పిపోతే మన సుమన్. ఇప్పుడున్న వాళ్ళ టార్గెట్ వాళ్ళిద్దరే. కానీ ఒకరిని మాత్రం సుమన్ వేయడం అనేది ప్రోమో చూస్తేనే తెలిసిపోతుంది మీకు మ్యాటరు. కరెక్టే కదా నేను చెప్పేది? ప్రోమోలో ఎవరిని వేసింది, సుమన్ వేస్తే ఆపా అమ్మా అంటే అన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు సీజన్లో ఒకరు అనిండ్రి, సీసా గట్టి కొట్టిస్తారు నాకు అంటే, ఏదమ్మా నాకు కొట్టి చూపి అని నాగార్జున సార్ చూపించారు. అదే నామినేషన్ ఈరోజు కూడా సుమన్ కూడా అదే వస్తుంది చూడు. అమ్మ అంత దెబ్బ తగిలింది సుమన్ అన్నా నీకు అని అడగకపోవచ్చు, కానీ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగ మన రీతు టార్గెట్ మాత్రం పర్ఫెక్ట్గా చేసుకుంది. తర్వాత వచ్చేసి మనకు ఇమాన్యుల్ వచ్చేసి రీతుకి చేసే టార్గెట్ ఎలా ఉందంటే, కొంతమంది చెప్తున్నారు తనూజ చెప్పింది, తనూజ చెప్పడం వల్ల రీతుకు అర్థమైపోయింది. ఏమి ఇమాన్యుల్ అడుగుతుంది కదా, ఇమాన్యుల్ నన్ను టార్గెట్ చేయాలంటున్నావు, నువ్వు దివ్యాకి వెళ్ళని చూసావు కదా, అంటే మా ఇద్దరిని టార్గెట్ చేసావా అని ఎవరు తనుజ చెప్పిందని కొంతమంది అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాలేదు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆ రోజు జరిగిన ఎలిమినేషన్లో మన ఇమాన్యుల్కి ఫుల్గా ఎవరి మీదైనా పగ ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చి అందరితోనూ అంత మంచిగా ఉండే వ్యక్తి అతను. మామూలుగా యాక్చువల్గా అలా పగ తీర్చుకునే రకం కాదు. ఎప్పుడైతే మన డిమాన్ పవన్ పోయి పొడుస్తాడో తను చాలా ఆశ్చర్యపోతాడు. నేను ముందు కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా అతను ఊహించలేదనమాట, ఎక్కడో ఉన్నాడు నన్ను పొడసలే వీడు సంజన గారి దగ్గర పోతున్నాడులే అనుకొని, దివ్య దగ్గర పోతున్నాడు అనుకొని సైలెంట్గా ఉంటాడు. అలాంటిది ఒక్కసారి వచ్చి పొడిస్తే తను మాత్రం ఫుల్ షాక్ అయిపోతాడు. అప్పుడు వెంటనే వచ్చి ఏం చేస్తాడు, ప్రతీకారం తీసుకోవాలని ఈ రీతుని తీసేయాలా, ఫస్ట్ డిమాండ్ తీసేయాలని ఎన్ని బ్యాచ్ ఏమంటారు అందరితో సిట్టింగ్ వేసి మొత్తం ప్లాన్ వేసేది ఇమాన్యులే కదా. కొంతమంది ఏమంటున్నారు, లేదు ఇమాన్యుల్ చెప్పాడని చెప్తున్నారు, కానీ సారీ మన తనూజ చెప్పింది రీతుకి ఇమాన్యుల్ నిన్ను టార్గెట్ చేసినాడు అని. చెప్పినా చెప్పకపోయినా స్పష్టంగా తెలుస్తుంది ఆడ తన టార్గెట్ ఎవరు అనేది, డిమాండ్ పవన్ రీతు అనేసి. అప్పుడు ఏం చేస్తాడు, ఈరోజు నామినేషన్ల పాయింట్ అదే అతనికి, నన్ను దివ్యతో తీసేపించాలని చూసావు కాబట్టి నేను నీకు చేస్తున్నాను అని అతను చెప్పడం. ఒక్క నిమిషం. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్
డీమాన్ పవన్ గురించి ఎంత చెప్పినా పాపం ఆ అబ్బాయికి ఎక్కడంటే అంత మంచోడు మరి బతకలేడు హౌస్లో. ఎందుకు మంచోడు అంటున్నానంటే ఆ అబ్బాయి మంచితనం ఎలా కనిపిస్తుంది అంటే ఎవరిని వేయళ్ళు, ఎవరికి అందరికీ అన్ని బంధాలు ఉన్నాయి ఆ పిల్లోనికి. బంధాలు భరణి అంటారు కానీ ఈ అబ్బాయి కూడా చాలా సెన్సిటివ్. అలాగే ప్రతి ఒక్కరికి చాలా అటాచ్మెంట్ ఎక్కువైపోయినాడు. భరణిని మన ఇమానియల్ నేసేకి అంతగా పాపం ఆ అబ్బాయి ఏడుస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఏంట్రా పాపం ఈ అబ్బాయికి ఇది అంత సెంటిమెంటల్ ఈ అబ్బాయి అనిపిస్తుంది. నిజంగానే అబ్బాయి సెంటిమెంటల్. ఎందుకంటే ఎవరికి వేయాలో తెలియదు. ఎవరు ఒక పక్క తనుజకి వేయడు అబ్బాయికి తనుజ అంటే ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది. అలాగే వచ్చేసి ఇంకా కళ్యాణ్ ఫ్రెండ్ అంటాడు, రీతు మరి ఇంక అన్నిటికన్నా ఎక్కువ ఫ్రెండు లవరు ఇంకేమన్నా అనుకోండి ఆమెనే సర్వస్వం తన కోసమే ఆడుతున్నాడు గేమ్ అని చెప్పాలి. ఇంకెవరున్నారు భరణి గారు అంటారా, భరణి గారి మీద అందరి మీద అంత సాఫ్ట్ కార్నర్ పెట్టుకుంటే ఎలా అబ్బాయి? ఇంకేమన్నా అంటే అంత ఎంతో ఇమానీలు ఏదో ఒకసారి దొరికినాడు ఇమానీలు మీద దొయ్యేస్తుంటాడు. ఏమంటే నువ్వు నాకు ఆ రోజు చేసినావన్నా ఈ రోజు చేసినావన్నా అని ఒకదానికొట్టి దాన్నే పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉందంటే ఈ భరణికి కూడా అంతే. భరణికి కూడా ఎవరి మీద వేసేకి కూడా పాపం అతనికి కూడా లేవు. పోను చాలా టఫ్ అయిపోతుంది. నేను అదే చెప్తున్నది. కళ్యాణ్ తనూజ వచ్చినప్పుడు ఉంటుంది, వాళ్ళిద్దరికీ పడినప్పుడు ఉంటుంది చెప్తాండ. ఎందుకంటే ఇప్పుడు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అని చెప్పాలి. బయట ఈ హేట్ బ్యాచ్ ఏదైతే వాళ్ళని ఇద్దరిని సపరేట్ చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుందబ్బా. కళ్యాణ్ చూసినా అలా అనిపిస్తుంది, తనూజని చూసినా అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ అలాగే ఉంది. ఆమె కోసం కళ్యాణ్ కోసం అమ్మాయి చేస్తుంటే ఈ పిఆర్ బ్యాచ్ గాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఏం చేసింది ఆమె అంటున్నారు. నిన్న అబ్బాయి క్యాప్టెన్ కావడానికి ఆమె సొంతంగా కావడానికి కూడా అన్ని కుయుత్తులు ఏమంటారు, కుయుత్తులు అనకూడదు కానీ అంత ప్లాన్లు చేయలేదు చెప్పాలంటే. రియల్ ఆమె సొంతంగా పోవాలంటే అంతెందుకు నిన్న తను భరణి గారికి ఇచ్చేస్తే దివ్య ఏం చేస్తుంది, భరణికి ఇస్తుంది. అది సర్ఫెక్సెల్ దాంట్లో ఏమంటుంది, వద్దుపో నీకు వద్దు పని వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిలో అది బాగుంది గుణం. నేను ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు చెప్తూనే ఉంటా. వద్దులే పోతే పనిపో మీరే తీసుకోపోండి. రా రీతు నువ్వు మాట్లాడద్దురా వచ్చేసాయి, సరే ఇచ్చేసావు కదా పో, లేదంటే వేరే వాళ్ళు అయితే ఇంకాసేపు రాదా. అదే నిన్న ఆ అబ్బాయి కోసం ఎంతమందితో అడిగి నువ్వెవరికి వేస్తావు చెప్పు, నీకు కత్తి ఇవ్వాలంటే నువ్వు పలానోళ్ళకి వెయ్యి, నువ్వు ఎలా అంటే ఆ అమ్మాయి సొంతంగా కష్టపడే కన్నా కళ్యాణ్ కోసం నిన్న తీసుకున్న స్టాండ్ చాలా బాగుంది. నిజంగా బాగుంది. అమ్మాయికి వాళ్ళిద్దరికి ఎక్కడో బాండ్ ఉందబ్బా, కానీ బయటకు కనపడలే. అమ్మాయి బయట వల్ల ఆ అబ్బాయికి ఎంత ఇష్టం ఉందో ఆ అమ్మాయి కూడా అంతే ఇష్టం ఉంది. కానీ ఈ అమ్మాయి తెలివైంది కాబట్టి ఎక్కడ బయట పెట్టడంలే. అరే చిన్నపిల్లాడివిరా నువ్వు, చిన్న పిల్లనిలాగే ఉండు అని పక్కన పెడతాను. కానీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా కళ్యాణ్ అనే అంటుంది ఆ అమ్మాయి. అబ్బాయి చిన్నోడై ఉండొచ్చు, ఏదో ఆ పిల్లోడు లవ్ ట్రాక్ నడపాలని చూస్తే వద్దని చెప్పి ఉండొచ్చు, అది వేరే విషయం. ఎక్కడో సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది, ఫ్రెండ్ లాగా చూస్తోంది తను. ఈ అబ్బాయి ఏమంటే ఈ అబ్బాయి ఇన్ఫాక్చురేషన్ అంటారులే, అట్రాక్షన్ అవుతున్నాడు. అందుకు ఆ అమ్మాయి కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతుంది. సరే చిన్నపిల్లాడు ఏదో తెలియజేస్తున్నాడా లేదో, వాడు ఏదో నీ పనిలో నున్నానా నేను అన్నా అని అలాగే ఉంది వాళ్ళిద్దరికి. నిజంగా చెప్పాలంటే అదో చిన్న ఏమంటారు, ఒక క్యూట్ రిలేషన్ అనమాట. దాన్ని ఒక పేరు టేక్ లేదు, అది ఫ్రెండ్షిప్ అంటారా లవ్ అంటారా ఏమన్నా అనుకో. మరీ అలాగని పాపం అబ్బాయికి పూర్తిగా కూడా ఏది అలాగని నేను నీ ఫ్రెండ్ని లవర్ని అలా కూడా చెప్పదే. నాన్న ఇవి తప్పు నాన్న, నువ్వు నా దగ్గరికి రావద్దు అంటే నీ ఆటను వాడుకో, నాకు ఆటకు ఏదైనా హెల్ప్ చేసినాడంటే ఒప్పుకుంటారు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు ఆ అబ్బాయిని నువ్వు నాకే చేయాలి, రీతు అన్న అలా కాదురే, నాకు చేస్తున్నావరా నువ్వు, నాకు చేస్తావు కదరా, నా కోసం చేయరా అని డీమాన్ పవన్ అడుగుతుంది. కానీ మన తనూజ ఎప్పుడే కానీ అడగదు. కొంతమంది మీరు పిఆర్ గాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, అరే కళ్యాణ్ మంచోడేనబ్బా, మీరెందుకు చెడ్డ చేస్తారు అబ్బాయిని? అభిమానులైతే ఖచ్చితంగా మెచ్చుకుంటారు కళ్యాణ్ కానీ ఏమని. కానీ ఈ బయట సృష్టించే వీళ్ళ వల్ల వాళ్ళిద్దరిని దూరం చేస్తున్నారు. మంచి జంట, రియల్గా ఆ హౌస్లో మంచి జంట అంటే రీతు పవన్ కాదు, వీళ్ళిద్దరిది మంచి జంటాడా. కాకపోతే ఆ అబ్బాయి చిన్న వయసు అని, ఈ అమ్మాయి పద్ధతిగా పెరగడం వల్ల ఆ అమ్మాయి లవ్ స్టోరీ పెట్టని నేను ఆ ట్రాక్ దగ్గర అవసరం లేదు, నాకు నా ఆట నేను ఆడతానని నిలబడింది కాబట్టి అలా ఉంది. లేదు ఈమె లవ్ ట్రాక్ కింద సెట్ చేసుకొని ఉంటే
రీతు వీళ్ళకన్నా వీళ్ళదే బాగుండేది. ఇది నిజం చెప్పండి ఎవరైనా కానీ, ఇది నిజమే. ఆ అమ్మాయి ఆ టైపు కాదు, అలాంటి పద్ధతి లేదు. ఆ అమ్మాయి ఎంతున్నా చాలా పద్ధతిగా, అన్ని రకాలుగా పద్ధతిగా పెరిగింది. మీరు ఏమన్నా చెప్పుకోండి. సీరియల్ ఆర్టిస్టు ఆమె నాటన చేస్తాందంటారా, మీరు ఏమన్నానండి. అంతెందుకబ్బా, మొన్న అతను ఎవరు యావర్ వచ్చినప్పుడు కూడా ఆమె ఎంత ఇబ్బంది పడిందో చాలా మందికి తెలుసు. ఆ అబ్బాయి ఆడ ఉంటే వద్దురా స్వామి నీకని వెళ్ళిపోతుంది. సారీ బూతులు వస్తాయి. వెళ్ళిపోతుంది, వంట రూమ్లోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది ఆమె. ఎందుకురా నీతో నాకు అని. అంటే అంత సోషల్గా కలిసిపోయే రకం కాదు ఆమె. చెప్తూనే ఉంది, నేను ఇంటికాడ నేను ఒక్కదాన్నే పర్సనల్గా ఒక రూమ్లో ఉండేదాన్ని, వస్తాను మీ ఇంతమందిలో నేను కలిసిపోవాలంటే కలిసిపోలేను. హరీష్తో అదే కదా చెప్పేది. ఏమని చెప్తుంది, నేను మీలో కలిసిపోవాలంటే నాతో కాదు, అందరిలాగా నేను అందరికీ కలిసిపోలేను, అందరితో మాత్రం నవ్వలేను, నేను మీ మాదిరి వచ్చి నవ్వుకుంటూ అన్నం చేయండి, నవ్వుకుంటూ వంటలు చేయండి అంటే నాతో కాదు. కొంచెం లేట్ అవుతుంది, టైం పడుతుంది, మీరు నా మూడు కూడా మీరే ఎలా సెట్ చేస్తారు సార్ అని. అదే కదా ఆమె చెప్తున్నది. ఇప్పుడు కూడా అదే నేను చెప్తున్నది. ఈ అబ్బాయి కోసం చాలా ట్రై చేస్తోంది. ఎందుకంటే ఆ అబ్బాయి మంచోడు, ఆ అబ్బాయి కోసం ఆ అబ్బాయి నాకు చేశాడు హెల్ప్, నేను ఆ అబ్బాయి చేయాలనేది ఇద్దరికీ ఉంది. స్టార్టింగ్లో అయితే ఈ పిఆర్ గొలలేనన్న వాళ్ళు బాగుండేది, చాలా చూడముచ్చటగా ఉంది. నాకైతే ఇప్పుడు కూడా చూడముచ్చటగా ఉన్నారు వాళ్ళ జంట. వాళ్ళు ఫ్రెండ్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోండి. వాడు అబ్బాయి చిన్నోడు, నేను పెద్దోడిని అని ఆమె అనుకున్నా, వాళ్ళని మాత్రం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి కన్నింగ్ లేదు, మంచి పిల్లోడు. ఆ అమ్మాయి అలాంటిది. కాకపోతే వీళ్ళు బయట చెప్పడం వల్ల అలా అవుతుంది. వీళ్ళిద్దరి గురించి మనం వదిలే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా 1-2లో ఎవరు వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుదాం. ఓట్ల ప్రకారం అంతే. ఓట్లు ఎవరికన్నా వేసుకొని, కళ్యాణాభిమానం కళ్యాణ్ గెలిపించుకోండి, తనుజాభిమానం తనుజ గెలిపించుకోండి. రియల్గా ఒరిజినల్గా ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచిని ఎవరు తీసుకున్నా హ్యాపీ ఫీల్ అవుదాం. నాలాగా అనుకునే న్యూట్రల్ కాదు వీళ్ళు. ఒరిజినల్ ప్రేక్షకుడు అదే కోరుకుంటాడు. ప్రతి ప్రేక్షకుడికి కావాల్సిందేమి, నిజాయితీ గెలవాలి, నిజాయితీగా వాడే పైకి రావాలి. కరెక్టే కదా. సరే, ఇప్పుడు మనం రీతు గురించి చెప్దాం. అది మన డీమాన్ పవన్కి అందరితోనూ ఈ బాండింగ్స్ వల్ల ఎవరు దొరకలేదు. అంతెందుకు మళ్ళీ ఈరోజు కూడా డీమాన్ పవన్ మన ఇమాన్యుల్ చేస్తే సేమ్ అదే ఈరోజు వేస్తాడు. మళ్ళీ ఒక గంట పోయి అన్నా నన్ను క్షమించన్నా అని అతను అంటే, అరే కానీలేరా అని అతను కన్నీళ్ళు పెట్టుకుంటారు. అబ్బా, ఇలాంటి అందరూ మంచి వాళ్ళు అయితే మనకి ఏడుపు వస్తుందేమో అనిపిస్తుంది నిజంగా. వాళ్ళ ఏడుపు ఏంటి స్వామి. ఇమాన్యుల్ కూడా అలా సెంటిమెంటల్గా ఫీల్ అయిపోతాడు. ఆ అబ్బాయి కూడా ఇమాన్యుల్ కూడా ఈ కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటాడు. మరీ దగ్గర తీసుకొని, రారా తమ్ముడు, నువ్వో తమ్ముడివి, నాకు వాడవు తమ్ముడు, కళ్యాణవు తమ్ముడు. నిజం. ఇమాన్యుల్ కూడా ఎంత బాగా దగ్గర తీస్తాడు. ఎన్నన్నా పొడసని ఈ మన డీమాన్ పవన్ ఎంత పొడిసినా కానీ, రాంట్రా తమ్ముళ్ళు నా జెమ్స్, మన కళ్యాణ్ వాళ్ళిద్దరు గెలిస్తే ఇమాన్యుల్ గెలిచినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అతను. మరి ఇమాన్యుల్ని ఎవరన్నా కన్నింగ్ అంటున్నారు ఎప్పుడు, కొన్ని సిచ్యువేషన్. అది కన్నింగ్ కూడా కాదు, గేమ్ కోసం ఆడే పద్ధతి. నేను తనుజానికి గెలిచాలంటే, తనుజానే కదా తన టార్గెట్, అందరికన్నా టాప్ ఉండేది. నిన్న ఈ పొద్దు తనుజాని గెలవాలంటే ఇమాన్యుల్ కూడా తను స్ట్రాటజీలో తను వేయాలి, తప్పదు అది. తర్వాత మనము దాన్ని కూడా కన్నింగ్ అంటే గేమ్లా చూద్దాం, అందరిలా మనం వద్దు. ఈ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు. అసలు ఇంక ఈ వారం పోతే మీరు కన్నింగులు ఇవన్నీ ఎగపెట్టేసి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అరే ఫ్రీగా ఉండండిరా, ఇక ఈ వారము టికెట్ ఫినాలే అయిపోయింది అనుకోండి, ఆ పోరాటం అయిపోతుంది. ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు జాలీగా ఉంటుంది. అసలు మనం కొట్టుకునేది ఉండదు, తిట్టుకునేది ఉంది. ఓట్ల ప్రకారం వస్తారు, అక్కడ నిలబడితే ఇంకా సూట్ కేసులు తెలుసుగా, సూట్ కేసులు బ్రీఫ్ కేసులు వస్తాయి. ఎవరు తెలివైన వాళ్ళు ముందే తీసుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోతారు. ఈసారి ఎవరు తీసుకుంటారో, థర్డ్ పర్సన్ ఎవరైతారో అదృష్టవంతులు చూడాలి. ఎందుకంటే దానికి అర్హత ఉన్న వాళ్ళు కూడా సపరేట్గా ఉన్నారు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ తీసుకోకూడదు, ఎవరు తీసుకోరు. ఆ థర్డ్ పర్సన్ ఎవరు తీసుకుంటారా, వాళ్ళ లక్కీ పర్సన్ ఎవరా, ఆ అమౌంట్ ఎంత పెడతారు అనేది చూద్దాం. ఈరోజు నామినేషన్లో చూస్తే ఇదే, ఈ మంచితనాన్ని నుంచి బయటపడదాం. ఈరోజు సీసా పగలగొట్టి ఆ మంచితనాన్ని అంతా వచ్చేస్తున్నారు కదా. అలాగే మన డీమాన్ పవన్ కొట్టేయడము. తర్వాత ఇక ఎవరైనా ఉండారంటే ఈ భరణి గారికి అయితే, ఆయన గురించి మనం పాపం ఆయన కూడా సతమసమే. ఎవరు లేరు ఇంకాడ, నామినేషన్ చేసే లేరంట. అలా చెప్పడం కూడా అలాంటిది. నిన్న మాత్రల కోసం ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో నైట్ చాలా భయపడిచ్చినాడు.
మన సంజన గారిని అదరగొట్టి బెదరగొట్టేసినాడు. లేదంటే ఆమె భయపడిపోయి అమ్మ అన్న ఇంతగా సీరియస్ అవుతున్నాడు అనుకోలేదు భరణి అన్న, నేనేదో హ్యుమానిటీగా నీకు కొన్ని ఉన్నిచ్చాను మాత్రం ట్యాబ్లెట్స్ అంటే మంచి పని చేసినావు తల్లి, చాలా హ్యుమానిటీ ఉంది అమ్మ నీకు అని అనడము. అలాగే మీరు ఇంత సీరియస్ అవుతాడు అనుకోలేదన్నా అంటే, ఇదంతా నైట్ జరిగిండే చెప్తాను. మీరు ఇంత సీరియస్ అవుతాడంటే అది మా ట్యాబ్లెట్స్ కదమ్మా, ఎలా అంటే అలా కాదన్నా మీకు ఉన్నిచ్చినా కదంటే మంచిదేలేమ్మా అంటాడు. పొద్దున్నే వచ్చి కూర్చున్నాక ఆయనకు తెలుసు అనమాట, ఆమె తీసింటుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఎంతో ఎక్కువ సీరియస్ కాదు. పొద్దున్నే అమ్మ నేను సీరియస్ అయ్యానా చెప్పమ్మా, నేను కాలేదు కదమ్మా అంటాడా లేదా భరణి గారు? అంటాడు. ఏమంటాడు? నేను సీరియస్ కాలేదమ్మా, నాకు తెలుసు నువ్వు తీసుకుని ఇస్తావని నాకు తెలుసు అని, నువ్వు నాకు సంజుబాయ్ గారు మీరంటే నాకు ఇష్టం అని చెప్తూనే ఉంటారు. కానీ ఇంకెక్కడి నుంచి వస్తాయి అని అనుకో, అదే తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు పెట్టి నా ట్యాబ్లెట్స్ దాచిపెడతావా నువ్వు, మళ్ళీ నన్నే నువ్వు బ్లేమ్ చేస్తావా, బ్లేమ్ అదేదో అంటాడు ఆ ప్రోమోలో వస్తుంది చూడండి, నన్నే ఇది అంటారా మీరు అంటే, నన్ను తీసేసి మళ్ళీ నా మీదకే వస్తారా మీరు అంటే, అది కాదన్నా మీరు అంత సీరియస్గా తీసుకోరు, హ్యూమర్గా తీసుకుంటారు కదా. ట్యాబ్లెట్స్ అంటే హ్యూమరా నీకు, నాకు అవి లేకపోతే నేను ఉండలేను నీకు తెలుసు కదా అని అదే పాయింట్ తీసుకొని రావడము. అసలు ఇంక వాళ్ళకేం లేవని చెప్పాలి అబ్బా, ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ. ఇది చూద్దాం దగ్గరికి వచ్చింది ఏం జరుగుతుంది. టాప్ 5లోకి ఎవరైతే వస్తారా, టాప్ 6 పెడతాడా, టాప్ 6 పెడితే కూడా ఎంత ఒకరు అటు ఇటు అవుతారు. నెక్స్ట్ పోయేది మనకు సుమనే, గ్యారెంటీ సుమన్ పోతాడు. ఎందుకంటే ఈ వారంలోనే తనకి ఇంటి ఇచ్చేసినారు, నువ్వు లాస్ట్లో ఉన్నావు, టార్గెట్ నువ్వే, ఇంక నెక్స్ట్ వేసేది నిన్నే, చూసుకోండి లాస్ట్ సూపులు అని చెప్తున్నాడు. సుమన్ కూడా ఇన్నాళ్ళు రావడం ఆయనకు చాలా అదృష్టం. స్టార్టింగ్లో 1 వారం 2 వారాలు కూడా నడచదు అనుకున్నాం. సుమన్ ఎలాగో మన సంజుబాయ్ కూడా అలాగే, సంజన గారు కూడా మనం అనుకోవడం, అదే ఈమె గుడ్డుకి ఇంత రామాయణం చేసింది ఫస్ట్ వారమే వెళ్ళిపోతుందిలే అనుకుంటే, ఆమె గుడ్డు కాస్త ట్యాబ్లెట్స్ దాకా తెచ్చుకుందంటే, ఆమెలో ఉన్న గేమర్ ఏదైతే ఉన్నారో ఆమె పెట్టే ఏమంటారు ఎఫర్ట్ పెట్టడము, ఆ గేమ్లు ఉండే దాని మీద ఉండే ఇది సూపర్. మీరు సంజన గారు మీరు క్యాక్ అంటే అంతేను. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మీరు నిలబడి మీరు గేమ్ అంతా మీ చుట్టూ తిప్పుకోవడం అనేది ఉందే, అది మంచి కానీ చెడ్డ కానీ అది అదృష్టం, అంతే. అదృష్టం అందరికీ జరగదు అలాంటి అదృష్టం. ఎందుకంటే చాలాసార్లు బెడిసి కొడుతుంది, ఆమె చేసిండేది చాలాసార్లు బెడిసి కొట్టింది. అంతెందుకు నాగార్జున సార్ కాకుండా హిందీలో మన సల్మాన్ ఖాన్ కానీ, కర్ణాటకలో సుదీప్ కానీ అయిందంటే, సుదీప్ వాళ్ళిద్దరు అయితే కినా ప్యాక్ యువర్ బ్యాగ్స్ గెట్ అవుట్ అనిందరు, నిజంగా అనిందరు. మన నాగార్జున గారు అలాంటి వారు కాదు, చాలా ఆయన సాఫ్ట్ ఏమంటారు హోస్ట్ అని చెప్పాలి. అంత టక్క నిర్ణయం తీసుకోడు కాబట్టి ఈమెకు ప్లస్ అయింది. అలాగే ఈరోజు మనకి ఎవరు మన సంజన గారికి వేయడము, అది ఇంకా రోజు ఉండేదే. ఇప్పుడు ఆమె ఎవరికంటే ఆమె ఇస్తుంది, నేను ఇది పలాన్ చేస్తున్నా, నాకు వేసుకోండి, ఈ వారం వేసుకోండి అని అందరికి ఇస్తుంది. సుమన్కు కూడా ఆమె ఇస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే ఈరోజు వేస్తాడా లేదా, వేయలేదులే, ప్రోమోలో లేదు కదా, వేయలే. అది మళ్ళీ చూద్దాం, నెక్స్ట్ ప్రోమో వస్తుంది కదా, దాని గురించి చేద్దాం. ప్రోమోలో ఎలా ఉందంటే సుమన్ కూడా ఈ వారం వేయకపోవచ్చు, లేదంటే ఇంకా తప్పదు కాబట్టి వేస్తాడు. ఎందుకంటే నాగార్జున సార్ చెప్పాడు కదా, ఏమని చెప్తాడు, అరే నాన్న నువ్వు ప్రతిసారి ఆమెనే టార్గెట్ చేస్తున్నావు, ఇప్పుడైనా మార్చరా స్వామిని, ఏంటివి నామినేషన్ పాయింట్ కానీ వేరే పాయింట్ కానీ అవన్నీ మార్చుకో, కొత్తవి తెచ్చిపెట్టుకో అన్నాడు. ఇప్పుడు పాపం ఏం చేస్తాడో చూడాలి. ఎవరిది చేస్తాడు అబ్బా చేస్తే, డీమాన్ పవన్ చేస్తే అనుకుందాం. నాకైతే ప్రోమోలో చూపించలేదు అనుకుంటా, ప్రోమో నాకు చెప్దాం. అదెందుకు, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. మొత్తానికి దగ్గరికి వచ్చే కొద్దీ ఫిల్టర్ చేసుకుంటా ఎవరికి పాయింట్లే లేకుండా అయిపోయినాయి, నామినేషన్ పాయింట్స్ లేవు. ఇప్పుడు లాస్ట్కి ఎవరెవరు మిగిలినారు తెలుసా, అందరూ నామినేషన్లోకి వచ్చారు, ఒక 2 తప్ప. కెప్టెన్ కళ్యాణ్ అలాగే మన ఇమాన్యుయల్, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా వచ్చేసారు. ఇది కూడా టికెట్ ఫినాలకు కూడా ఎవరు వస్తారు ఏం కథ అనేది నెక్స్ట్ చూద్దాం. ఎవరు టికెట్ పైన ఫినాల్కి వచ్చినా కానీ వాళ్ళకు లాసే. నిజంగా చెప్తున్నా, ఎవరైతే టికెట్ ఫినాల్ కొడుతున్నారో టాప్ 3లో మాత్రం
వాళ్ళకు లాసు. టాప్ 5లో ఉన్న వాళ్ళు టాప్ 4, 5, 6 వరకు ఎవరికున్నా తెచ్చుకోవచ్చు, తీసుకున్నది నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఓటింగ్ ఎటైనా దారి తెచ్చు కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఈ టాప్ 3 మాత్రం టికెట్ ఫైనల్ కొట్టకపోవడమే బెస్ట్. ఓటింగ్లో నిలబడితే ఓటింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అలాగే గుద్దుతూ పోతుంటారు. లాస్ట్ కావాల్సింది ఓటింగే, నిజంగా ఓటింగే వాళ్ళకి కావాల్సింది. వాళ్ళు ఇప్పుడు మన కళ్యాణ్ క్యాప్టెన్ అయినా కానీ క్యాప్టెన్ కన్నా క్యాప్టెన్షిప్ తీసేసి జనాల్లోకి రావడం చాలా బెటర్. ఇప్పుడు కళ్యాణ్ అంతే, మన తనూజ అయినా అంతే, ఇమానీలు అంతే. ఇప్పుడు ప్రజల్లో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండి ఓట్లు పడేలా చూసుకోవాలి. ఇప్పుడు మీ ప్రేక్షకులు కూడా అదే చెప్తున్నాం, ఎవరు అభిమానులన్నా ఉండండి, అందరూ మీ అభిమాన కంటెస్టెంట్కి ఖచ్చితంగా ఓట్లు వేయండి. ఎందుకంటే ఒక్క ఓటు కూడా ఇప్పుడు క్రూషియల్ టైము, ఒక్క ఓటు కూడా కౌంట్కి వస్తుంది, నిజం. ఇంకో విషయం, ఇప్పుడు గిన ఇద్దరు వస్తున్నారు కాబట్టి పవన్కి రీతుకి గండం ఉంది. ఎందుకంటే సంజన గారికి ఓటు పెరిగింటుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. మన నిన్న జరిగిన ఈ సిచ్యువేషన్లో అభిమానులు అయ్యో పాపం అని చేస్తారు ఆమెకి. భరణి గారికి కూడా చెప్పలేము, ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఒకరు పోతే డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం వీళ్ళిద్దరిలో ఒకరి గండం ఉంటుంది. రీతు అంటావా, డిమాండ్ అంటావా, లేదంటే మన భరణి గారు, ఈ ముగ్గురు కూడా ఒకరికి తప్పదు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం కళ్ళు మూసుకొని మన సుమన్ బాబాయిని తీసేస్తారు. కాకపోతే ఆయనకు అచీవ్మెంట్ కన్నా అతను సాధించిన దానికన్నా ఎక్కువే వచ్చింది ఇప్పటికి. ఆయన ఎంత అనుకుంటాడు, 1 వారం 2 వారాలు ఉంటే చాలు అన్నాడు, అంతకు మించి సాధించాడు. అంతకన్నా అచీవ్మెంట్ ఏముంది ఆయనకి? సూపర్. ఆమె ఇంతవరకు రావడం గొప్ప, ఆయన ఆట కూడా బాగుంది అనుకుందాం. ఇది ఈ వారము నామినేషన్ పర్వం, ఇదే లాస్ట్. ఇంకా మీరు ఖచ్చితంగా ఓట్లు వేయండి. అలాగే మాది సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గరికి వచ్చాము. ఈ సంవత్సరం లేకపోయినా నెక్స్ట్ ఇయర్ కన్నా మనము దుమ్ము లేపి దంచి కొడదాం. ఓకేనా? జై హింద్.